ప్రాణత్యాగాల రూపాలకు దీపమో అలెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెనో తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. ఇది నా తెలంగాణ అమరవీరుల త్యాగఫలం. ఈనాటి మన ప్రభుత్వ పాలకులు పాలిస్తున్నటువంటి మన ఈ తెలంగాణ. కానీ ఈరోజు వాళ్ళ గురించి, మన తెలంగాణ బతుకుల గురించి పాట పాడిన కళాకారులను మాత్రం ఎవ్వరూ గుర్తించలేకుండా ఉన్నారు. ఈరోజు మా పరిస్థితి మాత్రం చాలా అధ్వానకరంగా, జీవనోపాధి కూడా కనీసం తినడానికి తిండి లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. పిల్లలకు మంచి విద్యను అందించలేని కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో రకాల, ఒక తండ్రి ఒక ఆడపిల్లకు పెళ్లి చేయలేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఇకనైనా సార్ సీఎం గారు, మేము మిమ్మల్ని తిట్టడం లేదు, మిమ్మల్ని ఆర్డర్ చేయట్లేదు. మేమేమంటున్నాం, మమ్మల్ని గుర్తించండి. ఎందుకంటే మాది కూడా తెలంగాణలో చాలా పెద్ద పాత్ర ఉంది. కానీ ఎందుకు ప్రభుత్వ పాలకులు మమ్మల్ని మర్చిపోయారు అనేది మా బాధ. ఈరోజు ఎంతోమంది తెలంగాణ ఉద్యమ కళాకారులు, ఎంతోమంది ఏజ్తో సంబంధం లేకుండా రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ పిలుపుని ఇస్తే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళంతుగా ఉలువెత్తులేసిన ఈ ఉద్యమంలో వాళ్ళ వంతుగా పాత్రను పోషించారు. కాబట్టి వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు. కాబట్టి కొంతమంది పెద్ద పెద్ద ప్రముఖులు, ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ కావచ్చు, మా పాషమన్న కావచ్చు, ఇక్కడున్న మా పెద్ద పెద్ద అన్నలు కావచ్చు, ఎంతోమంది మాలాంటి విద్యార్థులు ఇంకా చాలామంది ఈ సభకు అటెండ్ కాలేకపోయారు. త్వరలోనే ఈ సభకు సంబంధించి భారీ ఎత్తున ఒక మేనిఫెస్టో అనేది వస్తుంది. దాన్ని మేము రోడ్డు మీదకు తీసుకొస్తాం. ఖబర్దార్ పాలకులారా, తెలంగాణ కళాకారులను ఎవరైతే మీరు తక్కువ అంచనా వేస్తున్నారో, తెలంగాణ కళాకారులు లేకపోతే తెలంగాణ లేదు అన్న పాలకులు ఈరోజు ఎందుకు తెలంగాణను మర్చిపోయారు అన్నవారిని మేము గద్దదించాము. మరి ఇస్తానని ఎంతోమంది కళాకారులు మీ దగ్గరికి, మన సీఎం రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చాము. మేము మీరు ఇచ్చిన లెటర్ కూడా మా దగ్గర ఉంది కళాకారుల దగ్గర. మరి అవన్నీ మేము ప్రెస్ మీట్లో చూపిస్తే బాగోదు. కాబట్టి మీరు ఇకనైనా కళాకారులను గుర్తించి మరి వారికి కేటాయించిన ఏమేమైతే కేటాయించారో అవన్నీ మీరు త్వరలోనే అమలు పరచాలని కోరుకుంటూ ఈరోజు మా ఈ సభ ముఖ్య ఉద్దేశం మేము మళ్ళీ ఒకసారి మేము ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్తాము. ఉద్యమ అన్నదమ్ముల గురించి, అక్కచెల్లమ్మల కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులుగా, ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ముందుండి మేము కొట్లాడుతున్న వాళ్ళుగా ఇవాళ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రావడం కోసం 1200 మంది బిడ్డలు చనిపోయినరు. అదేవిధంగా లక్షలాది మంది ఉద్యమ అన్నదమ్ములు, అక్కచెల్లమ్మలు కొట్లాడి ఇలా తెలంగాణ సాధిస్తే మరి గత పాలకులు 10 సంవత్సరాల పాలనలో మరి తెలంగాణ ఉద్యమ లోకాన్ని నాశనం చేసి వాళ్ళ గురించి పట్టించుకొని పాపాన పోయిండ్రు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ ఉద్యమ లోకానికి మేము న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ ఉద్యమకారుల కోసం నిలబడకుండా ఇవాళ 2 సంవత్సరాలన్నర గడుస్తూ ఉన్నా కూడా మమ్మల్ని మోసం చేస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ కోసం ఏదైతే సంఘాలు కొట్లాడుతున్నాయో ఆ సంఘాలన్నీ కూడా ఒక వేదికగా తయారై ఇవాళ రేపు తీసుకోబోయే కార్యాచరణ గురించి ఇవాళ మేము మాట్లాడుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ ఉద్యమకారుల గురించి ఖచ్చితంగా ప్రస్తావన ఉంటుందని మేము ఖచ్చితంగా నమ్మాము. కానీ ఆ నమ్మకము మొమ్ము అయిపోయింది, నీరు గారిపోయింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలలో ఉద్యమకారుల హక్కుల కోసము ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మాట్లాడడం పరిస్థితి. కాబట్టి ఇవాళ ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు ఇంకో 3-4 రోజులు 5-6 రోజులు టైం ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఉద్యమకారుల హక్కుల కోసము మనం ఏం చేస్తే బాగుంటుందని ఇక్కడ సంఘాలన్నీ కలిసి ఒక కార్యాచరణ తీసుకోవడానికి రేపు ఖచ్చితంగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్గా భోగే పద్మగా చెప్తున్నా, ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ఆలోచన విధానం అట్లుంది. ఎందుకంటే మా బాధలు అట్లున్నాయి. మా అన్నదమ్ములు 1200 మంది బిడ్డలు చనిపోతే ఆ కుటుంబాలు ఇలా రోడ్డున పడ్డాయి. అదేవిధంగా లక్షలాది మంది ఉద్యమం చేసి ఇలా రోడ్డు మీద పడి వాళ్ళు కష్టాలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఒక సబ్ కమిటీ వేస్తానని పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించి ఫిబ్రవరి పోయింది, మార్చి కూడా నెలాఖరికి వస్తుంది. వాళ్ళు మమ్మల్ని నమ్మిస్తున్నారని మాకు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడియడానికి ఇవాళ అన్ని సంఘాలు ఏకమయ్యాం. రేపు ఎల్లుండి ఈ 3-4 రోజులలో మేము డేట్ ఇయ్యము, మీకు టైం చెప్పము. ఎందుకంటే ముందస్తు అరెస్టులు చేసి మీరు నానా కష్టాలు పెడతారు. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తామని ఈ వేదికగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు భోగే పద్మ, టీయూజేసీ రాష్ట్ర చైర్మన్.
ప్రెస్ మీట్ అనేది ఇప్పటిదాకా కూడా చెప్పినాము, తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తానన్నది ఇస్తావా ఇవ్వవా ఒకటి క్లారిటీగా చెప్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నీ అధికారములకి రానీకే తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ దగాపడ్డ కళాకారులకు 200 గదాల జాగిస్తా, పెన్షన్ ఇస్తా, వాళ్ళని తెలంగాణ ఉద్యమకారులను గౌరవించి మేము వాళ్ళని గుర్తిస్తాం, వాళ్ళకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తామని చెప్పేసి నువ్వు చెప్పినావు. నేను ఈరోజు ఇంతమంది మా వాళ్ళు మాట్లాడిన ఇప్పటిదాకా మాట్లాడిన ఎప్పుడు ఇస్తావు నేను ఒకటే చెప్తున్నా. గతంలో కేసీఆర్ చెప్పిండు 3 ఎకరాల భూమి ఇస్తా, ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఆయన అసెంబ్లీ సాక్షిగా ఉన్నాడు, 7 భూమి పంచనీకు ఉన్నదే అని అన్నాడు. మరి గిదే చెప్పరాదే, మరి నువ్వు ఇస్తావా సస్తావా? ఇస్తా అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. కాలయాపన చేయకండి దయచేసి. ఎందుకంటే కేసీఆర్ చెప్పింది కదా అసెంబ్లీలో, మీరు ఎందుకంటే మీ 2 వైఖరులు ఒకటే కదా. ఇప్పుడు అటోడు ఇటు కూర్చున్నా, ఇటోడు అటు కూర్చున్నా మాట్లాడేది గదే. ఖచ్చితంగా క్లారిటీగా చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమకారులకు 250 గదాల జాగా పెన్షన్ ఇస్తానని నువ్వే ఒప్పుకున్నావు. నీ పార్టీ చెప్పింది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు ఇస్తామని. మీరు ఒకటే చెప్పండి, ఇస్తారా ఇయ్యరా? ఊకే ఈ ఉద్యమకారులను సతాయించి రోజుకొక మాట మార్చి ఉద్యమకారుల లెక్క దొరుకుతలేదు, మాకు ఇది దొరుకుతలేదు. ఉద్యమకారులు లెక్క ఎందుకు దొరకదా? కూర్చుందా? ఏడికి రమ్మంటావు? మా ఉద్యమకారులం వస్తాం. ఆయా సంబంధించిన ప్రజా సంఘాలు అయితే ఉన్నాయి, దానికి సంబంధించిన రాష్ట్ర కమిటీ నాయకులు వస్తారు. ఒక్కొక్క సంఘానికి ఇద్దరిన ఒక్కరిన పిలుచు, వాళ్ళతో చర్చలు జరుపు. అది కాక ఒక ఉద్యమకారులకు ఇస్తాం రోజు ఇవన్నీ కాలయాపన కలదు. ఇస్తావా ఇవ్వవా? గతంలో కేసీఆర్ చెప్పినట్టు చెప్పు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, భూమి ఉందిరా భయ్, భూమి లేదు ఏం లేదని చేతులు ఎత్తాయి. నిన్ను కొడుతున్నాడు కదా, నువ్వు చేతులు ఎత్తేసినాక కేసీఆర్కి ఏ గతి పడుతుంది, నీకు కూడా అదే గతి పడుతుంది. ఉద్యమకారులు రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భాలు ఉన్నాయి చాలా సార్లు. ఉద్యమకాయ ఆయన ఒక్కడిని కాదు, అన్ని రాష్ట్ర అన్ని శాఖల మంత్రులు కూడా కలవడం జరిగింది. ఇంకో గమ్మత్ ఏంటంటే, తెలంగాణలో ఎన్ని రాజకీయ పార్టీలను కలిసి లెటర్లు తెచ్చినామో ఈ ఉద్యమకారుల ఇళ్ల స్థలాల కోసం, ఉద్యమకారుల కోసము అంతమందికి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఇలా ఎంత నీచంగా అంటే నాకే చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది. ఎంత దారుణం అండి. ఇస్తానని పెడతాను, నువ్వు వచ్చినాక కాలయాపన చేస్తున్నావు. పెడతావా పెట్టవా? 2 మాటలు. ఇస్తే లేకపోతే లేదు, ఏదో ఒకటి తేల్చి చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము ఈ సభాముఖంగా మాట్లాడుతున్నది ఏంటిదంటే, రేవంత్ రెడ్డి సారు, మేము ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏండ్లు మేము పోరాటం చేసినాము. మా పిల్లలకు జాబులు వస్తాయని, మా భర్తలు బాగుపడతారు, మా భర్తలు పని చేస్తే మేము కూర్చొని తింటామని మేము ఎంతగానో పోరాటం చేసినాము. చిన్న పిల్లలు ఇడిచిపెట్టి మేము వంట వార్పు చేసి, ఎక్కడ ముండ్ల కంచెలు పెడితే, కిరణ్ కుమార్ ముండ్ల కంచెలు పెడితే కూడా మేము ఆ కంచెలు దాటుకొని ఆ కంచెలలో పడి మాకు ఆ ముండ్లు గుచ్చుకపోతుంటే కూడా పోలీసులు కొడుతుంటే మేము అంత పోరాటం చేసినాం సార్. మరి నీకు ఎందుకు గుర్తుకులేదు సార్? నువ్వే చెప్పినావు కదా సార్ ఇస్తా అని. మేము అడగక ముందే మేము అడగాల, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము అడగాల. మరి టీఆర్ఎస్ ఏం చేయలేదు కాబట్టి మరి కాంగ్రెస్ అన్న మనకేమన్నా చేస్తుందో ఏమో అని మేము అడగాలని మేమే ముందే అనుకున్నాం సార్. మొత్తము మేము ఉద్యమకారులం అందరము మేము అనుకున్నాము. తర్వాత మీరే చెప్పిండ్రు ఏమని, ఉద్యమకారులకు నేను 250 గదాల జాగా ఇస్తా, వాళ్లకు పింఛన్ ఇస్తా, ఎవరైతే కోల్పోయినరో కొడుకులను వాళ్ళ కుటుంబాలకు కూడా నేను ఎంతో అంతో సాయం చేస్తా అని చెప్పి నువ్వు మాట ఇచ్చినావు కదా సార్. నువ్వు ఇప్పుడు మాట ఇచ్చి ఎందుకు నెరవేరుస్తలేవు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు అయితే మొత్తం నువ్వే దిగిపోతావు సార్. మరి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు సార్? ఇప్పుడు నువ్వు ఉండాలంటే మేము ఉద్యమకారులం అందరము నీకు సపోర్ట్ చేయాలంటే మాకు నువ్వు ఒప్పుకున్న హామీలని నెరవేరిస్తే కనుక నువ్వు ఉంటావు, లేకపోతే నిన్ను గద్దె దించేస్తాం. మేము వేరే పార్టీ కూడా పెట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు టీఆర్ఎస్ని ఎట్లా దించేసినామో నిన్ను కూడా దించేసడానికి వెనుక ఓము. నువ్వు ఎందుకంటే నేను రాను అని అనుకుంటున్నామో, అందుకే నేను రాను, ఎవరైతే ఇక నాకు చెయ్యరు, నేను చేసిన హామీలు ఏవి నేను ఎవరికి నెరవేర్చలేదు కాబట్టి నాకు ఇప్పుడు ఓట్లు వేయరు, నేను గెలవనా అని అనుకొని నువ్వు ఏమి చేస్తలేవు, మాకు ఏం మాట ఇస్తలేవు. కానీ నువ్వు మాట ఇస్తే తప్ప నీవు ఎట్లనైనా మళ్ళీ వస్తావు. నువ్వు మాట ఇవ్వకపోతే నువ్వు అనుకున్నట్టు నువ్వు రానే రావు. మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం ఇంతే.